ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 7వ వచనము. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 91 అధ్యాయం 9-10 వచనాలు యెహోవా నీవే నా ఆశ్రయము అని నువ్వు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మమ్మల్ని శోధనలోకి తెక్క దుష్టి నుండి మమ్మను తప్పించుము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగములో ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులకు ఎంచబడరు. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నేను యథార్థవంతుడని ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చివరిగా ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేసే మీరు ఇచ్చిన వాక్య దానాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ప్రతి ఒక్క దుష్టు నుండి దుష్టత్వం నుండి మమ్మల్ని కాచి కాపాడు దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. దాని ప్రతి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.